అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు, నూతనమైన ద్వారాలు ప్రభు మీ అందరికీ తెరిచుదురు గాక. ఆమేన్. మనం ఎప్పుడు ఈ మాట అంటాం కదా, ధైర్యం సరిపోవట్లేదయ్యా, ఏ పని చేద్దామన్నా ధైర్యం సరిపోవట్లేదు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే ధైర్యం సరిపోవట్లేదు, పిల్లల భవిష్యత్తు చూస్తుంటే ధైర్యం సరిపోవట్లేదు, వారికి వివాహం చేయాలంటే ధైర్యం సరిపోవట్లేదు, లోక పరిస్థితులు చూస్తుంటే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే మనం బలహీనమైన బ్రతుకులను మనకు బాగా తెలుసు, మనకి బలం లేదన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజమే, ఎందుకంటే నిజమేనండి, మనందరం బలహీనలమే. కానీ దేవుని వాక్యంలో ఈ చక్కటి మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ మాట మనం చదవగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ధైర్యం వస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతికితే. ఈరోజు ఒక చిన్న వ్యత్యాసాన్ని మీతో పంచుకుంటాను. భక్తి, భయముతో చేసే భక్తి, ఈ రెండాటికి చాలా తేడా ఉంటుంది. మందు షాప్కి ఉన్నంత తేడా. రెండాటి డిఫరెన్స్ మనకు బాగా తెలుసు. మందు షాప్కి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి వెళ్తారు, మందుల షాప్కి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వెళ్తారు. ఈరోజు భక్తికి, భయముతో చేసే భక్తికి చాలామందికి తేడా తెలియట్లేదు. భక్తి అంటే అందరూ చేస్తారు, విగ్రహానికి పూజించేవారు కూడా భక్తి చేస్తారు. కానీ భయముతో కూడిన భక్తి కేవలము సజీవుడైన క్రీస్తుని వెంబడించేవారు చేస్తారు. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు భక్తి చేస్తున్నావా లేదో భయముతో భక్తి చేస్తున్నావా అన్నది మనకు బాగా అర్థం కావాలి. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తారన్నట్లు ఈరోజు నువ్వు భక్తిగా చేయాల్సింది దేవుని వైపు చూసి, ఆ సజీవుడైన దేవుని యందు భయభక్తులు కలిగి మందిరములో ఉన్న స్థలాల్లో, పనిచేస్తున్న ప్రాంతంలో, ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో, చదువుకుంటున్న ప్రాంతంలో, ఏ ప్రాంతమైనా నువ్వు దేవుని యందు భయము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు భక్తి చేస్తే ఆ భక్తే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ ధైర్యం ఏం చేస్తుంది చెప్పనా? ఏ స్థలంలో అయితే నువ్వు తలదించుకున్నావో, ఏ స్థలములో అయితే పిరికివాడిగా పిరికిదానిలాగా బ్రతికావో, ఏ స్థలములో అయితే దిగులు చెందావో, అదే స్థలంలో నా ప్రభు నువ్వు చేసిన భక్తిని బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నేను పెడుతురుగాక. ఒక్కటేనయ్యా, భయముతో భక్తి చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుదాం. గొప్ప కార్యాలు మనందరం చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.